ముందుగా హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫేమస్లీ జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. సో ఈ కాలేజ్ ఓన్లీ ఫర్ ఫీమేల్ స్టూడెంట్స్. ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉండదు. సో ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. చాలామంది ఫీమేల్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఉమెన్స్ కాలేజ్ గురించి. సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఇప్పుడు నేను ప్రీవియస్ ఇయర్లో ఈ కాలేజీలో సీటు కొట్టిన స్టూడెంట్స్ యొక్క లిస్ట్ డిస్ప్లే చేస్తాను. సో ఆ ర్యాంక్స్తో మీ ర్యాంక్స్ని కూడా కంపేర్ చేసుకోండి. నియర్ బై ఉంటే ఖచ్చితంగా మీకు కూడా ఈ కాలేజీలో సీటు వస్తుంది. అండ్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, సీట్ అలొకేషన్ అనేది కాస్ట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్లో ఎంతమంది సీటు కొట్టారో చూసుకుందాం. సో కేటగిరీ బీసీఏ ర్యాంక్ వచ్చేసి 1608. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 705. నెక్స్ట్ ఓసీ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 526. ఫేజ్ 1లోనే సెలెక్ట్ అయిపోయారు వీళ్ళందరూ. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీడీ అండ్ ర్యాంక్ 1302. ఫేజ్ 2లో ఈ స్టూడెంట్కి సీట్ వచ్చింది కాలేజీలో. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్ 731 ర్యాంక్, ఫేజ్ 1లోనే సెలెక్ట్ అయింది. నెక్స్ట్ బీసీఏ ర్యాంక్ వచ్చేసి 1689. చూడండి గాయస్, టాప్ ర్యాంక్ 1689. ఓకే, ఫేజ్ 1లోనే సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ బీసీడీ ర్యాంక్ వచ్చేసి 901. ఫేజ్ 2లో సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్టూడెంటు ఓసీ గర్ల్స్ కేటగిరీలో సెలెక్ట్ అయింది. సో అలా ఎందుకు జరుగుతుందంటే, మీ కేటగిరీలో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉంటే వేరే కేటగిరీలో ఏమైనా సీట్స్ ఖాళీగా ఉంటే మిమ్మల్ని ఆ సీట్స్ని ఫిల్ చేయడానికి మీకు సీట్ ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ బీసీఏ కేటగిరీ 483 ర్యాంక్, ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయిపోయింది. బీసీబీ కేటగిరీ 1362 ర్యాంక్, సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ అయింది. బీసీడీ కేటగిరీ 1188, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో 19 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 19 మెంబర్స్ లిస్ట్ ఇది. టాప్ ర్యాంక్ వచ్చేసి 3718. ఎస్సీ కేటగిరీ ఫేజ్ 2లో సెలెక్ట్ అయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే టాప్ ర్యాంక్ వచ్చేసి 3718 ఎస్సీ కేటగిరీ. బీసీడీ టాప్ ర్యాంక్ వచ్చేసి 780 గైస్. అండ్ బీసీఈ కేటగిరీ వచ్చేసి 3181 టాప్ ర్యాంక్. సో ఇది సిఎస్సి గురించి. నెక్స్ట్ ఈసీఈ చూసుకుందాం. ఓకే, సో లాస్ట్ ఇయర్ జీవీపీ కాలేజీలో టోటల్ 24 మెంబర్స్ సీటు కొట్టారు. సో వాళ్ళకు సంబంధించిన లిస్ట్ ఇది. వాళ్ళ కేటగిరీ, ఏ ఫేజ్లో సీట్ వచ్చింది, ఫేజ్ 1 ఫేజ్ 2, ఇట్ మీన్స్ కౌన్సిలింగ్ 1 కౌన్సిలింగ్ 2 డిస్ప్లే చేశాను, అది చూసుకోండి. నెక్స్ట్ మొత్తం టోటల్గా 24 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఇది గాయస్ ఈసీఈ. నెక్స్ట్ ట్రిపుల్ ఈ బ్రాంచ్. ట్రిపుల్ ఈకి టోటల్ 24 మెంబర్స్ సీటు కొట్టారు జీవీపీ కాలేజీలో. సో ఇక్కడ నేను లిస్ట్ డిస్ప్లే చేశాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్
ఐటీ చూసుకుందాం. ఐటీలో టోటల్ ఓన్లీ 7 మెంబర్సే సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళ ర్యాంక్స్, కేటగిరీ, క్యాస్ట్, రీజియన్, అలాటెడ్ కేటగిరీ ఎలా ఉంది, ఏ ఫేజ్లో సెలెక్ట్ అయ్యారు మొత్తం మీకు డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో అండర్ సిఎస్సి బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ ఇది. దీనికి వచ్చేసి టోటల్ 13 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఇది గైస్ వాళ్ళ లిస్టు. సో చెక్ చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.